Hey everyone, welcome back to the channel. Today we are on a spiritual journey. So let's start our journey to explore the ancient wisdom of Swarnagiri temple. ఈరోజు ఫుల్ ట్రాఫిక్ అండ్ రెయిన్ ఉన్నా కూడా టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. ఫ్రెండ్స్తో ఇదే డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా వస్తా అన్నారు. సో మీటప్ పాయింట్ చెర్రీ ఇంటి దగ్గర సెట్ చేశాం. So finally started from Charan's house. సో మన వాళ్ళు ఇంకో ఇద్దరు అటాచ్ అయ్యారు. సో టోటలీ 4 మెంబర్స్ చెప్పడం మర్చిపోయాను. మనతో పార్దు వస్తున్నాడు, చరణ్ అండ్ జనార్దన్ అండ్ నేను. సో టోటల్లీ 4 మెంబర్స్ టు స్వర్ణగిరి టెంపుల్. ఇది చరణ్ ఏరియా అనమాట. సో సందులు గందుల నుంచి తీసుకెళ్ళడంలో మనోడు తోపు. One eternity later. సో ఫైనల్లీ మనం ఆ కాలేజ్ నుంచి బయటకు అయితే వచ్చాం. ఇక్కడ నుంచి తాడ్బండ్ రూట్లో వెళ్తున్నాం. సో కొంచెం ఇక్కడ చూపించడానికి ఏం లేదు. సో మనం అక్కడ కలుసుకుందాం. సో గైస్, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 38 కిలోమీటర్స్ సిటీలోంచి బయటకు వచ్చాం ఫ్రమ్ హోమ్. ఎంత వర్షం అండ్ ఎంత ట్రాఫిక్ అంటే ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 1 hour 30 minutes తీసుకున్నట్టుంది టు కమ్ అవుట్ ఆఫ్ ద సిటీ. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 30 kilometers ఉంటుంది. అండ్ కాన్స్టెంట్గా 70-80 స్పీడ్లో వెళ్తే ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే సిటీ మొత్తం ఇప్పుడే బయటకు రిలీజ్ అయింది. సో ట్రాఫిక్ అయితే లైట్గా ఉంది, ఫ్లోయింగ్ ట్రాఫికే. సో 70-80 కాన్స్టెంట్గా వెళ్తే వీ మైట్ బి రీచింగ్ దట్ ప్లేస్. 30 kilometers వచ్చి 40-45 minutesలో రీచ్ అయిపోతాం. క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఐ డోంట్ నో వెదర్ యూ గైస్ కెన్ సీ. ఇప్పుడైతే వర్షం లేదు, వెట్ రోడ్స్ ఉన్నాయి, మంచి గాలి వేస్తుంది, ప్లెజెంట్గా ఉంది. దిస్ ఈజ్ ద రైట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్ ఫర్ రైడ్స్ అనమాట. ఇలాంటి కండిషన్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 6 అయిపోయింది. మోస్ట్ ప్రాబల్లీ దర్శనం లైన్లోకి 7 వరకు రీచ్ అవ్వగలిగితే దట్ విల్ బి గుడ్ అనమాట. 80+ డ్రైవ్ చేయొచ్చు, బట్ 80 వెళ్ళాలి, మళ్ళీ ఇంకో ఇలాగా ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది. సో మళ్ళీ స్లో అవ్వాలి, బ్రేక్ వేయాలి. సో అందుకని కాన్స్టెంట్గా 70-80 స్పీడ్లో వెళ్తున్నా. ఓ మళ్ళీ ట్రాఫిక్, హైవేలో ఇంత ట్రాఫిక్ ఏంటి? ఇది వర్షం ఎఫెక్ట్ అనుకుంటా. హైవే మీద కూడా ట్రాఫిక్ అంటే చిరాకు వస్తుంది. అప్పుడు కంప్లీట్ లెఫ్ట్ లైన్లో కూడా ఖాళీ లేదు. ఏమైంది ఇక్కడ? ఇంత ట్రాఫిక్ ఎందుకుంది అన్నా? నువ్వు డ్రైవ్ చేసేది ఆటో కాదన్నా, వెళ్ళిపోతున్నావు. లేన్ మెయింటైన్ చేయి.
కొంతమంది ఉంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు లైక్ ఎలా ఫీల్ అవుతారు అంటే గ్యాప్ దొరికితే చాలు, నేను వెళ్ళిపోగలిగితే చాలు, దానివల్ల ఏమవుతుంది ఏంటి ఏముండదు. ఏంటి అచ్చా ఇంటర్సెక్షన్ పాయింట్. ఇంటర్సెక్షన్ పాయింట్ వలన ఇంత ట్రాఫిక్. గట్కేసర్ గట్కేసర్ గట్కేసర్. సో ఇంకా గట్కేసర్ టౌన్ 1 కిలోమీటర్, వరంగల్ 116, ఆదిలాబాద్ 6 కిలోమీటర్స్. క్లైమేట్ అయితే మాత్రం సూపర్ ఉందబ్బా. ఈ క్లైమేట్ టెంప్టింగ్గా ఉంది కొట్టాలని, కాకపోతే మళ్ళీ ఎక్కడైనా బ్రేక్ పడుతుందా, ఇంజన్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ అలాగే నాన్ స్టాప్గా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్, ఒక పక్కన వర్షం, ఒక పక్కన ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప థర్డ్ గేర్ కూడా వెళ్ళే పొజిషన్ లేకుండా అంత హెక్టిక్గా ఉండే ఈరోజు. మధ్యలో వర్షం వస్తుందని చెప్పి రెయిన్ గేర్ వేసుకున్నా. సో ఈ ఎయిర్ బ్లాస్ట్ రెయిన్ గేర్ మొత్తం ఊగుతూ ఉంది. ఎయిర్ బ్లాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎంత 80లో వెళ్దాం అనుకున్నా ఇలాంటి రోడ్ చూస్తే టెంప్టేషన్ ఆగట్లేదు అబ్బా. సో అందుకని ఒక 20 పెంచాం. మనం అయితే ఇప్పుడే అలా ఎంటర్ అయ్యాం. మొత్తం నాకు తెలిసి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 7 అయిపోతుంది కాబట్టి మ్యాప్స్ చూపించిన దానికన్నా ఒక 4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ యూటర్న్ క్లోజ్ చేసారు. అండ్ వేరే రూట్లో అయితే పంపిస్తున్నారు. కార్లు వస్తూనే ఉన్నాయి. వావ్ వావ్ వావ్. అక్కడ ఎదురుకుండా కనబడుతుందా టెంపుల్? సూపర్బ్ ఉంది అసలు. ఓ మై గాడ్, వర్త్ వర్మ, వర్త్. ఈ వర్షంలో తడిచి ఇంత దూరం ట్రావెల్ చేసి ఆ ట్రాఫిక్లో బాధపడి ఆ వ్యూ చూడండి అయ్యా, ఆ వ్యూ చూడండి అసలు.
ఈ స్వర్ణగిరి వెంకటస్వామి టెంపుల్ భువనగిరి డిస్టిక్లో ఉంది. ఇది హైదరాబాద్కి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, యాదగిరి గుట్ట కంటే 20 కిలోమీటర్స్ ముందే వస్తుంది. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ వెంకటస్వామి టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ని 2024లో మన్నేపల్లి ఫ్యామిలీ వారు కన్స్ట్రక్షన్ చేయించారు. వర్త్ వర్మ వర్త్. ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంత మంచి వ్యూ ఉందంటే చాలా లేట్గా తెలుసుకున్నాం అబ్బా. మీరు ఇప్పుడు దాకా విజిట్ అవ్వలేదంటే ఏసాప్ విజిట్ అయిపోండి. యూ విల్ ఎంజాయ్, డెఫినెట్లీ వర్త్. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ఇట్స్ వర్త్. అందుకనే అంటారేమో దీన్ని ద గోల్డెన్ టెంపుల్ అని. సో ఫైనల్లీ ఇంతమంది ట్రాఫిక్, టెంపుల్లో కూడా ట్రాఫిక్ ఉంది యాక్చువల్గా, దాటుకొని ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. హోప్ యూ కెన్ సీ గైస్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. నేను అనుకున్నట్టు 6:45 కాదు, సో 6:55 అయింది. 6:55కి రీచ్ అయ్యాం. బట్ జనాలు అయితే గట్టిగానే ఉన్నారు. సో గైస్ యూ కెన్ సీ ద వ్యూ. ఇక్కడ జనాలు, ఇక్కడ కార్లు, అసలు ఆ వ్యూ మాత్రం ఏమన్నా ఉందా. ఈ స్వర్ణగిరి టెంపుల్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారు. టెంపుల్ ఎంట్రన్స్లో స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలు దాటిన వెంటనే మనకి 108 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్టెప్స్లో స్పెషాలిటీ, ఒక్కొక్క మెట్టు కేవలం 4 ఇంచెస్ మాత్రమే ఉంటాయి. ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ మనం చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే పల్లవ, విజయనగర, చోళ అండ్ చాళుక్యుల ఆర్కిటెక్చరల్ స్టైల్స్ మొత్తం అన్నీ కలిసినట్టు కనిపిస్తాయి. ఈ టెంపుల్లో స్వామివారి విగ్రహం 12 ఫీట్ హైట్ ఉంటుంది. ఇది తెలంగాణలో అతిపెద్ద వెంకటస్వామి విగ్రహం. ఈ విగ్రహాన్ని బ్లాక్ గ్రానైట్తో చేశారు. అండ్ ఆ స్వామివారి విగ్రహాన్ని గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి అండ్ భూదేవి విగ్రహాలు కూడా ఉంటాయి.
ఈ టెంపుల్లో అన్నిటికన్నా మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే కోనేరు. ఆ కోనేరులో విష్ణుమూర్తి వెల్లకిలా పడుకొని ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. ఆ కోనేరు చుట్టూ ఉన్న మండపాలు, ఆ మండపాలకు ఉన్న లైటింగ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వదు. ఈ టెంపుల్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ 120 ఫీట్ హనుమాన్ మండపం ఉంది. అందులో 40 ఫీట్ హనుమాన్ ఏకశిలా విగ్రహం ఉంటుంది. అండ్ దాని పక్కనే ఒక పెద్ద గంట కూడా ఉంటుంది. దాని వెయిట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 టన్స్ బరువు కూడా ఉంటుంది. దీన్ని ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ గంట అని కూడా అంటారు. అమ్మా, మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయింది. గుళ్ళోంచి బయటకు వచ్చి బైక్స్ తీసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ టెంపుల్లో కార్స్ అన్నీ కూడా అప్పుడే క్లోజింగ్ టైం కావడంతో అందరూ ఇప్పుడే బయటికి రిటర్న్ స్టార్ట్ అయ్యారు. సో ఇక్కడ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో గుళ్ళోంచి బయటకు వచ్చి హైవే మీదకి రాగానే మనం మాట్లాడుకుందాం. సో గైస్, ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది అండ్ బయటకు కూడా వచ్చాము. మీకు అక్కడ టెంపుల్ వ్యూ అయితే చూడొచ్చు హైవే మీద నుంచి. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. వర్షం అండ్ ట్రాఫిక్ లేకపోయి ఉంటే ఇంకా బాగా ఉండేది. బట్ అంత కష్టపడి రావడం కూడా వర్త్, ఇట్స్ లిటరలీ వర్త్. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకుంటే కనుక ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. సో దట్ మీకు ఎక్కువ టైం ఉంటుందన్నమాట దర్శనం చేసుకోవడానికి కానీ, ఫొటోస్ దిగడానికి కానీ, చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ. యూ విల్ బీ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు మార్నింగే బయలుదేరుంటే మీరు ఇది స్వర్ణగిరి టెంపుల్ కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట 20 కిలోమీటర్స్ అది కూడా కవర్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవి నాకు మెసేజ్ చేయొచ్చు. సో ఇంతటితో ఈరోజుకి లెట్స్ క్లోజ్ అవర్ బ్లాగ్ అండ్ విల్ మీట్ in the next vlog with more fun. Good night guys, bye bye.